wilderness retreat. So this is where I was doing the camping all night. What a fantastic time I had. I'm not sure if you can see, that's the lake. Very well maintained place, I should say. Been so many times to Vikarabad, but never explored this. My friend got me here. I chose camp lakeside rather than the container houses and the villas which are behind, actually. Yeah. Pretty old tree. I'll show you my camp. Yeah. Just look at the trees. It was raining yesterday, last night. Yeah, it's the T1. Yeah. This was my tent. This is still, yeah. వెనకాల మొత్తం lake. Yeah. Campfire. We had a warm, pretty good lightning campfire. Pretty secured place. You can come with families, but I suggest families to stay in the container houses, and there are many other villa type. Yeah. నేచర్ లవర్ అని తెలుసు నేను. మా ఫ్రెండ్ తీసుకొచ్చి డైరెక్ట్ ఎగ్దమ్ వైల్డ్ చేసేసిండు అనమాట. What else I could expect? Camping beside the lake like this, lush green wherever you see. What a place. Lifetime I will cherish these kind of places. I will not stop here though. Yeah. That's the off-roading track. దానికి సంబంధించిన అక్కడ వెహికల్స్ ఉంటాయి. We can pick it up and we can drive all along this track basically. Yeah. ఇది ఇట్లాంటి కుక్కలు మనకి సెక్యూరిటీ లాగా ఉంటాయి అన్నమాట. నైట్ అంతా మనతోనే పాపం. You just feed them, they'll stay with you. ఇది ఒక వాలీబాల్ కోర్ట్ లాగా. దీని అవతల, ఎగ్జాక్ట్లీ దీని అవతల there is a big reservoir kind of basically. అట్లా. సో those are the containers basically. Containers అంటే అది ఇంకా హట్స్ అట్లా. ఆ మధ్యలో ఒక బోట్ లాగా ఉంది కదా. సో that can be also rented all the night for 15,000 rupees.
అది ఇచ్చేస్తారు మనకి, అక్కడ ఉండిపోవచ్చు. విల్ హ్యావ్ గుడ్ టైం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు యూ కెన్ ప్లాన్ ఫర్ దాట్ బేసికలీ. ఓకే, ఏందిరా అట్లా అరుస్తున్నావు? వాట్ ఎ కూల్ బ్రీజ్. అంత బాగానే ఉంటుంది. పక్కనకి వెళ్ళి పాములు వెళ్తున్నా కానీ మనము పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనం వాటి ప్లేస్కి వచ్చాం కదా. అది వాటిని ఏమనకుండా మన పని మనం చూసుకుంటే చాలు బేసికలీ. అట్లా అలవాటైపోయింది నాకైతే. ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఇక్కడ పాములు కనపడ్డా, శివాలయాలకు వెళ్తుంటే పాములు కనపడటం, ఇవన్నీ కామన్ అయిపోయింది నాకు. చూసారా నెమలి వాయిస్లు, నెమలిలు వాటి వాయిస్లు. ఏం కావాలబ్బా ఇంకా ఇంతకు మించి. ఇది మనతోనే వస్తుంది ఏడికి వెళ్తుంటే. గుడ్ ప్లేస్, గుడ్ ప్లేస్. ఎక్కడన్నా కూర్చోవచ్చు. ఆ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చో, కాసేపు ఇక్కడ కూర్చో. నైస్ ప్లేస్, నైస్ ప్లేస్. మొత్తం ఇవన్నీ క్యాంపింగే. అలా బేసికలీ అన్నీ లేక్ వ్యూవే ఇచ్చాడు. సో టెంపుల్ 2 కాకుండా మనం టెంపుల్ టెంట్ T1 తీసుకున్నాం, ఎందుకంటే ఇంకా అది ఇక దట్స్ ప్రతి కార్నర్ అన్నమాట. అలా సో I'll post you more videos on this trip. Thank you.